చలికాలం మొదలైనప్పటి నుంచి చాలా మందికి కలలు ఎక్కువగా వస్తుంటాయి, స్పష్టంగా గుర్తుంటాయి కూడా. అయితే ఇది ఏదైనా అనారోగ్య లక్షణమా లేక సహజమైన మార్పేనా అనే అనుమానాలకు వైద్య నిపుణులు స్పష్టత ఇస్తున్నారు. చలికాలంలో నిద్ర లోతుగా పట్టడం వల్ల నిద్ర దశ ఎక్కువసేపు కొనసాగుతుంది. ఈ దశలోనే ఎక్కువగా కలలు వస్తాయి. వేసవితో పోలిస్తే చలిలో శరీర ఉష్ణోగ్రత తగ్గడం, మెలటోనిన్ అనే నిద్ర హార్మోన్ ఎక్కువగా విడుదల కావడం వల్ల మెదడు మరింత యాక్టివ్గా పనిచేస్తుందని తెలిపారు. అలాగే చలిలో బరువైన దుప్పట్లు వాడటం, నిద్ర మధ్యలో ఒక్కసారిన మేల్కొనటం వల్ల వచ్చిన కలలు స్పష్టంగా గుర్తుండిపోతాయని వైద్యులు చెబుతున్నారు. మానసికంగా ఆలోచనలు, ఒత్తిడి ఎక్కువగా ఉన్నవారిలో భయంకరమైన కలలు కూడా ఎక్కువగా రావచ్చని హెచ్చరిస్తున్నారు. వైద్య నిపుణుల మాటల్లో చలికాలంలో కలలు ఎక్కువగా రావడం సాధారణమైన శారీరక ప్రక్రియ మాత్రమే తప్ప దీనిని వ్యాధిగా భావించాల్సిన అవసరం లేదన్నారు. అయితే కలల వల్ల నిద్రకు అంతరాయం కలుగుతూ రోజువారీ జీవనంపై ప్రభావం చూపితే మాత్రం వైద్యులను సంప్రదించడం మంచిదని సూచించారు. నిద్ర బాగా రావాలంటే నిద్రకు ముందు మొబైల్ వినియోగం తగ్గించడం, గోరువెచ్చని ఆహారం తీసుకోవడం, చలిగాలి నేరుగా తగలకుండా జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే చాలా మందికి నిద్రకు సంబంధించిన సమస్యలు వెంటాడతాయి. రాత్రిపూట నిద్ర పట్టక, నిద్ర పట్టినా కూడా పీడకలలు వచ్చి మధ్యలోనే లేచిపోయేవాళ్లు ఎంతోమంది. అలాంటి వారు రాత్రిపూట కొన్ని రకాల ఆహారాలు దూరంగా పెట్టాలి. వీటి వల్ల కూడా నిద్రలేమి సమస్య రావచ్చు, లేదా పీడకలలు వచ్చే అవకాశం కూడా ఎక్కువ. వీటిని తినాల్సి వస్తే బ్రేక్ఫాస్ట్ లేదా మధ్యాహ్నం భోజనంలో తినాలి తప్ప సాయంత్రం అయ్యాక తినకూడదు. ఇక చీజ్లో ట్రిప్టోఫాన్ పుష్కలంగా ఉంటుంది. ఇది నిద్రను అడ్డుకుంటుంది. నిద్రను ప్రేరేపించే హార్మోన్ అయిన సెరోటోనిన్ను ఇది సరిగా పనిచేయనివ్వదు. అధ్యయనాల ప్రకారం ట్రిప్టోఫాన్ తరచుగా నిద్రలో మెలకువ వచ్చేలా చేస్తుంది. ఇది పీడకలలకు దారితీస్తుంది. బ్రెడ్, ఈ రెండింటిలో పిండి పదార్థాలు అధికంగా ఉంటాయి. ఇది శరీరంలో చేరాక గ్లూకోజ్గా మారతాయి. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి నిద్ర రాదు. నిద్ర వచ్చిన మధ్య మధ్యలో మెలకువ వచ్చేస్తుంది. పీడకలలు వచ్చే అవకాశం కూడా ఎక్కువ. కాబట్టి చలికాలం కాస్త జాగ్రత్త అవసరం.